హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఎప్పటిలాగా నేను మీకోసం సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో నేను పెసరట్టు అండి, అది ఉల్లిపాయ అల్లం అన్నీ వేసి చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో మనం ముందు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. తొందరగా మీరు చూసేసేయండి అండ్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా ఒక కప్పు పెసలకి అరకప్పు బియ్యం వేసి ముందు ఒక 3 గంటలు నానబెట్టుకోండి. మనము ఒక కప్పు పెసలకి అరకప్పు బియ్యం వేసి గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇది ఇంకా మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి, రుబ్బుకున్న వెంబడినే పోసుకోవచ్చు. దానికోసం మనం ఇప్పుడు పిండిని కలుపుకున్నాం కదా, దోశల బ్యాటర్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా దోశ పోసుకుందాము. ఈ విధంగా మనం పిండి కనుక రుబ్బుకొని ఇది ఎక్కువగా గ్రైండర్లో వేసుకుంటే చాలా జిగురు వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో కన్నా కూడా ఇది గ్రైండర్లో వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ దానిపైన వేసుకోవాలి. మీకు అల్లం కనుక ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే అల్లము ఉల్లిపాయలు అని ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇది అల్లం వేస్తే చాలా హెల్త్కి మంచిదండి, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనం దీనిని టర్న్ చేయమన్నమాట, ఒకవైపే కాల్చుకుంటాము. పైన ఈ విధంగా మూత పెట్టడం వల్ల రెండు వైపులా మగ్గిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉందో, చూడడానికి కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే వాళ్ళకి డిఫరెంట్గా కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, దీన్ని రివర్స్గా కూడా కొంచెం ఒకసారి అలా కాల్చుకుందాము. ఈ విధంగా కనుక పెసరట్టు మీరు ట్రై చేశారంటే అసలు ఎవరు వదిలిపెట్టరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.